John chapter 2 verse 16 and 17, love not the world. మొదటి యోహాను 2వ అధ్యాయం 16-17 వచనాల్లో ఈ లోకమును ప్రేమింపకుడి అని వాక్యం సెలవిస్తుంది. For all that is in the world, the lust of the flesh and the lust of the eyes and the pride of life is not of the Father but is of the world. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. Why God said love not the world? ఈ లోకమును ప్రేమించవద్దు అని దేవుడు ఎందుకు చెప్పారు? God loves us so much, that's why he said my children love not the world. దేవుడు మనలను ఎంతగానో ప్రేమిస్తున్నారు కనుక నా బిడ్డలారా ఈ లోకమును ప్రేమింపకూడదు అని దేవుడు మనతో చెప్పారు. Something in the world that is dangerous to us, ఈ లోకములో ఉన్నది మనకు ప్రమాదకరమైనది ఉన్నది, that will discourage us, అది మనల్ని కృంగదీస్తుంది, that will disappoint us, అది మనల్ని నిరుత్సాహపరుస్తుంది, that will discard us. అది మనల్ని నిరాశపరుస్తుంది. That is why God said in the Holy Bible, my children, my sons, my daughters do not love the world. పరిశుద్ధ గ్రంథములో అందుకే దేవుడు నా కుమారుడా నా కుమార్తె ఈ లోకమును ప్రేమింపకుడి అని దేవుడు అంటున్నాడు. What will happen if we love the world? ఈ లోకాన్ని ప్రేమిస్తే ఏం జరుగుతుంది? You may get a lust of flesh, నీవు శరీరాశను పొందుకుంటావు, you may fall into lust of eye, నీవు నేత్రాశలో పడిపోయే ప్రమాదం ఉంది, and the pride of life may come to you. జీవపు డంబము నీకు రావచ్చును. These three things will pull you down to hellfire. ఈ మూడు కూడా నిన్ను నరకాగ్నిలోనికి క్రిందకు పడేస్తాయి. The lust of eyes will never allow you to go to God. ఈ నేత్రాశ అనేది నువ్వు దేవుని వద్దకు వెళ్ళడానికి నీకు అనుమతించదు. చూడండి, కొందరికి ఈ ఫ్యాషన్ అలవాటు అయిన వాళ్ళకి దేవుడన్నా వాక్యం అన్నా ఇష్టమే ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఫ్యాషన్లోనే లీనమైపోతూ ఉంటారు. వారికి ఫ్యాషన్ వరల్డే వాళ్ళకి ప్రపంచం రంగురంగులుగా కనబడుతూ ఉంటుంది. ఇంకా దేవుడు నాకెందుకు, వాక్యం నాకెందుకు అనుకుంటూ ఉంటారు. అలాగే శరీరాశలో పడిన వారు కూడా, శరీర కోరికల్లో శరీరాశలో పడిన వారు కూడా వారు లోకానుసరముగాను వ్యర్థమైన వాటిలో ఉంటారు. వాళ్ళకి ప్రభు అన్న, ప్రార్థన అన్న, వాక్యం అన్న ఇష్టం ఉండదు. ఎంతసేపు శరీర కోరికలు తీర్చుకోవాలి, శరీరంలో ఫ్యాషన్గా ఉండాలి, ఫ్యాషన్గా నడవాలి. దే వాంట్ టు రిజాయిస్ ఇన్ దట్, బట్ నథింగ్ ఈస్ దేర్. బైబిల్ సేస్ ద క్రియేటర్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్ సెడ్ నథింగ్ ఈస్ దట్, దట్స్ ఎ ఫిల్తీ థింగ్, డోంట్ ఫాలో దట్. అది ఎంతో అపవిత్రమైన వాటిని మీరు అనుసరించవద్దు, దానిలో ఏదో ఉందనుకున్నారు, ఏమీ లేదని భూమి ఆకాశంలో సృజించిన సృష్టికర్త అయిన దేవుడు చెప్తూ ఉన్నాడు. The worldly love is different, real love is different. లోకానుసారమైన ప్రేమ అనేది ఉంది, అది వేరు. నిజమైనటువంటి ప్రేమ అది వేరేగా ఉంది. The worldly people, they love themselves, they don't love others, they don't love God. లోకానుసారమైన ప్రజలు వారు తమను తామే ప్రేమించుకుంటారు, దేవుని ప్రేమించరు, ఇతరులను ప్రేమించరు. The real love is patient. నిజమైన ప్రేమ సహనం, ఓర్పు కలిగి ఉంటుంది. It has a patience. అది ఓర్పును కలిగిస్తుంది. The worldly people, they are lovers of money. ఈ లోకానుసారమైన వారు డబ్బును ప్రేమించేవారు, they are boasters, వారు అహంభావంతో ఉండేవారు, they are proud, వారు గర్వంతో ఉంటారు, they are always blasphemous, వారు ఎప్పుడు కూడా దేవదూషణ చేస్తూ ఉంటారు. The worldly love is unholy. ఈ లోకానుసారమైన ప్రేమ అపవిత్రమైనది, it's not a holy love, అది పరిశుద్ధమైనది కాదు. And unforgiving, they don't forgive, they say we love you but they don't forgive you. వారు నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటారు కానీ వారు నిన్ను క్షమించరు, క్షమాపణ లేనితనం ఉంటుంది. The worldly love is unloving. ఈ లోకానుసారమైనది నిజమైన ప్రేమ కానే కాదు, ప్రేమించనిది. It slanders others, అది ఇతరులను దూషించినది, ఇతరుల వ్యతిరేకంగా సనుగునది. The worldly love is without self control, no self control in that. ఈ లోకానుసారమైన ప్రేమలో ఆశ నిగ్రహం అనేది, నియంత్రణ అనేది లేదు. Despairs of good things. మంచి వాటిని నిర్లక్ష్యం చేస్తారు. This worldly love is a stubborn. ఈ లోకానుసారమైన కఠినమైనటువంటిది. The worldly love says come and do this, come and do that, and it will destroy you end of the day. నీకు ఏది ఇష్టమో నీకు ఇష్టానుసారంగా చేయమో అని చివరకు నీ జీవితాన్ని నాశనం చేసేది లోకానుసారమైన ప్రేమ. What about the real love? అయితే నిజమైన ప్రేమ ఏంటి? It's a kind. అది దయతో కూడినది. It doesn't have a jealousy. ఏ విధమైన అసూయ, స్వార్థము లేనిది. The real love will not boast about themselves. నిజమైనటువంటి ప్రేమ తమ గురించి తాము గర్వించదు. Not dishonors others. ఇతరులను మరి ద్వేషించదు, లేక తక్కువ చేసి వారిని బాధపరచదు. It doesn't have a self. అది ఎప్పుడు కూడా నా స్వలాభమును ఆపేసి seek to help others. ఇతరులకు సహాయం చేయాలనుకుంటూ ఉంది. Not easily angered. త్వరగా కోపపడదు. It doesn't have easily anger. అంత త్వరగా అది కోపపడేది కాదు. That is the love of God. అది దేవుని ప్రేమ. No record of wrong things, whatever you have done wrong things, it will not keep the record of that. అది అపకారమును మనసులో ఉంచుకొనదు. అంటే దాని అర్థము మొన్నప్పుడు నువ్వు ఏదో చేసావు కదా, నువ్వు ఈ విధంగా అన్నావు కదా అనే వాటిలు దేవుని ప్రేమ గుర్తుంచుకోదట. మొన్న ఏదైనా క్షమించేస్తుంది, అయిపోయిందిలే, గతం గత, ఇప్పుడు ప్రేమగా ఉందాం, ఇప్పుడు మంచిగా మాట్లాడుకుందాం, ఇప్పుడు క్షమించుకుందాం, ఇక నుండి మంచిగా ఉందాం అంటది దేవుని ప్రేమ. కానీ లోక ప్రేమ ఏమంటుందంటే, మొన్నప్పుడు నువ్వేమన్నావు నేను మర్చిపోయాను అనుకుంటున్నావా? ఆ రోజు నువ్వేమన్నావు నాకు ఇంకా గుర్తుంది. ఆ రోజు అతను ఏమన్నాడు పెళ్లి రోజున, మీకు గుర్తులేదా? నాకు బాగా గుర్తుంది. మా ఇంటి గడప ఎక్కనివ్వను, రానివ్వని చెప్తాను అనేటువంటిది గతించిన విషయాలను గుర్తుంచుకునేటువంటి ప్రేమ. ఇది
గాయపరిచే ప్రేమ, ఇది బాధను లేవనెత్తే ప్రేమ, దుఃఖాన్ని లేవనెత్తే ప్రేమ. పాలు విరగడానికి పెరుగు వేస్తాం, అలాగే ప్రేమను విరగొట్టడానికి గతించిన విషయాలు ఎత్తితే ప్రేమ విరిగిపోతుంది. ఇప్పుడు ప్రేమగా అందరూ ఒక దగ్గర కూర్చున్నారు. ఒకతను సడన్గా వచ్చాడు. వచ్చిన తర్వాత ఓ ముగ్గురు వైపు చూస్తూ అన్నాడు, మొన్న మీరు ఏమన్నారు ఆ రోజు అని చెప్పి అన్నాడు. ఆ ప్రేమ అంతా ఏమైంది? ప్రేమగా కూర్చొని భోజనం చేస్తున్నారు. సడన్గా ఒక అతను వచ్చాడు. అక్కడికి వచ్చి అతను కూడా కూర్చొని భోజనం చేయకుండా అతను ఒక ప్లేట్ తీసుకున్నాడు. కానీ వెంటనే ఆ తినే ఆరుగురిలో ముగ్గురు వైపు చేయి చూపించి, మొన్న మమ్మల్ని ఏమన్నారు మీరు? ఏమన్నారు బ్రదర్ మీరు? ఆ రోజు మేము మర్చిపోయాం అనుకుంటున్నారా అన్నారు. అంతవరకు ప్రేమగా మాట్లాడుకునే ఆ ప్రేమ ఏమైపోయింది? విరిగిపోతుంది. ప్రేమ విరిగిపోయి వెంటనే ద్వేషం లెగుస్తుంది. అతను ఆ మాటలు అన్న వెంటనే ఈ తినేవాడు, నీ తిండి నాకు అవసరం లేదని లెగుస్తాడు. ఇతను వెంటనే ప్లేట్ అవతలు తోసేస్తాడు. నా ప్లేట్ని తోసేస్తావా నువ్వు? ప్రేమతో పెడితే కూర్చో అంటాడు. నీ ఇంట్లోనే కూర్చునేది లేదంటాడు. ఇక ఫైట్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుండి అది నెమ్మదిగా పోలీస్ స్టేషన్కో, నెమ్మదిగా వీధిలోకో, స్ట్రీట్లోకి వెళ్ళిపోతుంది. చూసారా, ప్రేమ చెరగొట్టడానికి వారు వాడింది ఏంటంటే గతాన్ని ఎత్తారు. గతాన్ని ఎత్తగానే ప్రేమ విరిగిపోతుంది. ఎప్పుడు గతాన్ని ఎత్తొద్దు. సామెత 17:9 చదవండి. 17:9. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములను దాచిపెట్టును, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును. ఇప్పుడు ఇంట్లోనే భార్యాభర్తల మధ్యలో జరిగిపోయిన సంగతి మాటి మాటికి ఎత్తితే భార్యాభర్తల మధ్యలో ప్రేమ ఉంటుందా? విరిగిపోద్దా? పాలు విరిగినట్టు విరిగిపోతుంది. ఇద్దరి మధ్యలో ఉన్న ప్రేమను సపరేట్ చేసి పారేస్తుంది. కాబట్టి మీ ఇంట్లో సపరేషన్ రాకుండా ఐక్యత రావాలంటే జరిగిపోయిన విషయాలు మాటి మాటికి రిపీట్ చేయొద్దు. జరిగిపోయింది, గతం గతహ, నిన్నటి రోజు విషయాలు ఈరోజు ఎత్తద్దు, అవి మొన్నటివి ఈరోజు ఎత్తద్దు. ఈరోజు కొత్తగా జీవిద్దాం, ఈరోజు మంచిగా జీవిద్దాం, ఈరోజు ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఈ మనసు ఉన్నవాడు ఎప్పుడు సంతోషంగా జీవించగలడు. వాట్ కైండ్ ఆఫ్ లవ్ వీ షుడ్ హ్యావ్? ఎటువంటి ప్రేమను మనం కలిగి ఉండాలి? బైబిల్ సేస్ లవ్ హ్యాస్ 4 Greek words. ఈ ప్రేమ అనేటువంటి వాటికి గ్రీకులో 4 రకాల పదాలు అర్థాలు కనబడుతున్నాయి. The first one stands agape. మొట్టమొదటిది అగాపే అనే ప్రేమ. Kind of love Jesus showed on the cross. Jesus died for all of us. యేసు ప్రభువారు శిలువలో మన కొరకు చూపిన ప్రేమ మనందరి కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు. This love is a charity love. ఈ ప్రేమ మనల్ని ప్రేమించేటువంటిది, A forgiving love, క్షమించే ప్రేమ, sacrificial love, త్యాగపూరితమైన ప్రేమ, love without any demands. ఏ విధమైనటువంటి షరతులు లేని ప్రేమ. The second love, రెండవ ప్రేమ, write it down, రాసుకునండి, phileo. ఫిలియో. It's a friendship love. ఇది స్నేహితుల మధ్య ఉండేటువంటి, సన్నిహితుల మధ్య ఉండే If ప్రేమ. you give me your pen, I'll give my pen. ఇదిగో నా పెన్ నీకు ఇస్తాను, నీ పెన్ నాకు ఇవ్వు. You give me your notebook, I'll give my notebook. నీ నోట్బుక్ నాకు ఇవ్వు, నా పుస్తకం నీకు ఇస్తాను. Today you take me by your bike, tomorrow I'll take you by my bike. ఈ రోజు నీవు నన్ను బైక్ మీద తీసుకెళ్ళి నీ బైక్ మీద, రేపు నా బైక్ మీద You తీసుకెళ్తాను. give me your cell phone, tomorrow I give my cell phone. ఈ రోజు నీ సెల్ ఫోన్ నాకు ఇవ్వు, రేపు నా సెల్ ఫోన్ నీకు ఇస్తాను. Today I'll take you to hotel, tomorrow you have to take me to hotel. ఈ రోజు నేను నిన్ను హోటల్కి తీసుకెళ్తాను, రేపు నువ్వు నన్ను హోటల్కి తీసుకెళ్ళాలి. If there is anything less, ఏదైనా తగ్గింది అనుకోండి అక్కడ, that day I gave you tiffin, ఆ రోజు నేను నీకు టిఫిన్ పెట్టాను కదా, I gave you breakfast, నీకు బ్రేక్ఫాస్ట్ నేను పెట్టాను, come on, you have to give me now. ఇగో ఇప్పుడు నాకు ఇవ్వాలి. This is a demand love. దీని షరతులు మనకు Always కూడినది. expecting something. ఎప్పుడు కూడా నీ వద్ద నుండి ఏదో కావాలని ఆశిస్తుంది. Next kind of love, తర్వాత రకమైన ప్రేమ, it's the most dangerous love. ఇది చాలా ప్రమాదకరమైనది. It's eros, ఇది కోరికతో కూడినది, desire, ఆశతో ఉంటుంది, attraction. ఆకర్షణతో. This love depends on attraction, beauty. ఈ ప్రేమ అనేది ఆకర్షణ, అందం పైన అది ఆధారపడి ఉంటుంది. Normally 13 to 19 this love will work. ఇది 13 నుండి 19 సంవత్సరాల మధ్యలో ఇది పనిచేస్తుంది ప్రేమ. Many teenagers fall in this love. అనేక మంది బాలురు యవ్వనులు దీనిలో పడ్డారు. ఎక్కడికి వెళ్తున్నావు అంటే కాలేజీకి వెళ్తున్నా, అంతా ఒకటిదే. మరి ఎక్కడికి వెళ్తున్నావు అంటే ట్యూషన్కి వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నావు నాయనా అంటే ఇదిగో ఇప్పుడే మా టీచర్ రమ్మన్నాడు. అంటే అబద్ధాలతో స్టార్ట్ అయిన ప్రేమ అది అబద్ధాలతోనే ముగిస్తుంది. కొంతమంది అంటే హార్డ్లీ 5% ప్రేమతో వారి జీవితాన్ని స్టార్ట్ చేసి ఆ తర్వాత వివాహమై బిడ్డలను కలిగి కుటుంబాలు కలిగి ఉన్నారు. కానీ 99%, 95% ఎక్కువ మంది మరి జీవితాలను గాయపరుచుకున్న వాళ్ళు ఉన్నారు. ఒకరినొకరు గాయపరుచుకునేవారు, అవమానపరుచుకునేవారు. ఒకటే ప్రేమ తర్వాత పూర్తిగా గాయపరుచుకున్నారు. కాబట్టి దయచేసి గమనించిన ఎక్కువ మంది యవనస్తులు ప్రపంచంలో ఆత్మహత్యలకు పాల్పడ్డ గల కారణం ఈ ఇరోస్ అనే ప్రేమలో పడి. యవన కుమారుల గురించి చెప్తున్నాను, యవన కుమార్తెల గురించి చెప్తున్నాను. ఇలాంటి ప్రేమ ఇది నిజమైనది కాదు. ఎంతసేపు ఆకర్షణతో కూడినటువంటి ప్రేమ. జీవితం మీద పునాది వేసుకున్న ప్రేమ కాదు ఇది. అందం మీద పునాది వేసుకున్న ప్రేమ, ఆకర్షణ మీద పునాది వేసుకున్న ప్రేమ, టాలెంట్ మీద పునాది వేసుకున్న ప్రేమ. ఇది టాలెంట్ కనబడకపోతే ప్రేమ వెళ్ళిపోతుంది, అందం తగ్గిపోతే ప్రేమ వెళ్ళిపోతుంది, డబ్బు కనబడితే ప్రేమ ఉంటుంది, డబ్బు లేకపోతే ప్రేమ పోతుంది. ఈ ప్రేమ నిజమైనది కాదు. ఇలాంటి ప్రేమల్లో పడిన వాళ్ళు 35 సంవత్సరాలు 25 సంవత్సరాలు రాగానే
వాళ్ళు అడిగితే అప్పుడు అలా ప్రేమించావు కదా, ఏమనుకుంటున్నావంటే నేను బుద్ధిహీన పని చేశాను, ఆ విధంగా ఆ పని చేయకుండా ఉంటే బాగుండేది, నేను అలా ప్రేమలు అనుకుంటూ తిరగకుండా ఉంటే బాగుండేది, బాగా చదువుకొని విద్యా బుద్ధి జ్ఞానం డెవలప్ చేసుకుని ఉంటే నేను ఎంతో స్థిరపడి ఉండేవాడిని, ఎంతో స్థిరపడి ఉండేదాన్ని, అనవసరంగా నా టైంని వేస్ట్ చేసుకున్నానని వారే బాధపడే వాళ్ళు ఉన్నారు. కొంతమంది జీవితంలో కొంతవరకు అది ఫలిస్తుంది, కానీ అందరి జీవితంలో అది ఫలించలేదు. కాబట్టి అటువంటి వాటికి చోటు ఇవ్వద్దు. ఈరోజు అనే ప్రేమ ఎప్పటికైనా అది నిన్ను కాటు వేసే ప్రేమ. నెక్స్ట్ ద అదర్ కైండ్ ఆఫ్ లవ్ ఇస్ దట్. తర్వాత రకమైనటువంటి ప్రేమ అది ఏంటనగా, దిస్ ఇస్ స్టార్జ్ అనేటువంటిది న్యాచురల్ ఎఫెక్షన్. ఇది భౌతికంగా ఉన్నటువంటి ఆప్యాయత. బిట్వీన్ మదర్ అండ్ చైల్డ్ యు కెన్ సీ. ఈ ప్రేమను తల్లి బిడ్డల మధ్య చూడగలరు. పేరెంట్స్ హావ్ ఎ స్టార్జ్ లవ్ ఫర్ దేర్ చిల్డ్రన్. తల్లిదండ్రులు తమ బిడ్డల ఎడల ఈ స్టార్జ్ అనేటువంటి ప్రేమను విధానం కలిగి ఉంటారు. Children also waiting for mother, father, where is my dad, where is my mom? They will be crying. They don't see their mother or father for 1 or 2 weeks, they'll get fever. పిల్లలు మా తల్లి ఎక్కడ, మా తండ్రి ఎక్కడ అని ఒకవేళ తల్లిని కానీ తండ్రిని కానీ 1 వారం 2 వారాలు చూడకపోతే జ్వరం పెట్టుకుంటారు. చిన్నప్పుడు అమ్మ అమ్మ నాన్న నాన్న అని పరిగెళ్తూ ఉంటారు, అమ్మ లేకుండా నాన్న లేకుండా ఉండరు. 10 years రాగానే కొంచెం వెనక్కి జరుగుతున్నారు, అమ్మకి నాన్నకి దూరంగా జరుగుతుంటారు. 13 సంవత్సరాలు రాగానే మమ్మీ డాడీ కొంచెం దూరంగా ఉంచుతారు. 18, 17, 18, 19 రాగానే ఓకే డాడీ, ఓకే మమ్మీ. 25 రాగానే డాడీ బాగున్నావా, మమ్మీ బాగున్నావా. 35 రాగానే డాడీ నన్ను డిస్టర్బ్ చేయకు, మధ్యలో నా లైఫ్లోకి రాకు, నా ఇష్టం, నా సొంత విషయాల్లోకి మీరు జోక్యం చేసుకోవద్దు. 45 రాగానే ఇదిగో 2 పిల్లలు పుడతారు. అప్పుడు అబ్బా మా నాన్న ఎంత కష్టపడి పెంచాడు పిల్లల్ని, 4 పెంచాడు, మేము 2 పెంచలేకపోతున్నాం. మా అమ్మ ఎంత కష్టపడి పెంచిందో మమ్మల్ని, మా అమ్మ ఎంత కష్టపడిందో, ఈ చిన్న పిచాచాలు ఈ 2 లోబట్టలేదు నాకు, గోల చేస్తున్నా. అప్పుడు అమ్మ ప్రేమ గుర్తొస్తుంది, అమ్మ ఎంత బాధపడి మమ్మల్ని పెంచిందో. 55 రాగానే అబ్బా నిజంగా మా డాడీ మా మమ్మీ చాలా మంచివాళ్ళు, వాళ్ళు మా పట్ల ఎంతో శ్రద్ధ కలిగి చూపించారు. 65 రాగానే ఈలోగా డాడీ ఉండకపోవచ్చు, మమ్మీ ఉండకపోవచ్చు. అప్పుడు బాధపడుతుంది హృదయం, అయ్యో మా నాన్న అమ్మ ఉంటుంటే ఎంత బాగుండేది, వాళ్ళు నేను మంచిగా చూసుకుని ఎంత బాగుండేది, వాళ్ళకి కావాల్సిన పెట్టుండేవాడిని, కావాల్సిన ఇచ్చుండేవాడిని. వెళ్ళిపోయిన తర్వాత ఆలోచిస్తుంటారు. దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి, చిన్నతనంలో మీ ప్రేమలు ఒక విధంగా ఉంటాయి, ఎదిగిన తర్వాత ప్రేమలు మరొక విధంగా మారుతాయి. అసలు మనిషి మారిపోతూ ఉంటాడు, రోజుకో రకం. మనిషి ఎదుగుతున్నప్పుడు మొన్నున్న అండర్స్టాండింగ్ ఈరోజు ఉండదు, ఈరోజు అంతకంటే ఎక్కువ అండర్స్టాండింగ్ వస్తుంది. అరే అలా ఉండకుండానే ఇలా ఉంటే ఎంత బాగుండేది అని అనుకుంటారు. ఇప్పుడున్న జ్ఞానం మీరు 10th క్లాస్లో ఉండుంటే ఏం చేసేవాళ్ళు చెప్పండి? 100కి ఎన్ని మార్కులు తెచ్చుకునేవాళ్ళు? 90% తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు, 95%, 98%, 99% తెచ్చుకోవడానికి చూస్తారు. ఎందుకంటే మంచి ఆ స్కోర్ పొందుకుంటే నాకు మంచి భవిష్యత్తు ఉంటుందని. కానీ అప్పుడు ఆ జ్ఞానం లేదు. అప్పుడేమో రకరకాల ఫ్రెండ్స్, చదువు అయిపోగానే మూవీకి వెళ్ళాలి, లేకపోతే అక్కడికి వెళ్ళి ఫ్రెండ్స్తో మాట్లాడాలి, ఆటలాడాలి. చదువు అంటే తలనొప్పిగా, బాధగా అనిపించడం, టెన్షన్గా అనిపించడం. కానీ ఇప్పుడు ఎదిగావు, ఇప్పుడు ఆ చదువు చాలా విలువైందని నీకు అర్థమవుతుంది. అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత కిందన్న విషయాలు విలువైనవి ఎలా వేస్ట్ చేసుకున్నానని బాధపడుతున్నావు. అందువల్ల దయచేసి గమనించాలి, దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని జాగ్రత్తగా వాడు. ఒక అతను అడవిలోకి వెళ్ళాడు, అడవిలోకి వెళ్ళి వస్తున్నప్పుడు రాళ్ళు దొరికాయి, సన్లైట్ పడి అవి మెరుస్తున్నాయి. ఏంటి మెరిచే రాళ్ళు దొరికాయి, మెరిసే రాళ్ళు గ్లిటర్స్లా కనిపిస్తున్నాయి, మెరుస్తున్నాయి కదా అని రాళ్ళు తీసుకున్నాడు. 35 ఏమో దొరికాయి, అవన్నీ బ్యాగ్లో వేసుకున్నాడు, చాలా భలే దొరికాయి అని చెప్పి. వస్తున్నప్పుడు నది కనిపించింది, నది వారిన నడుస్తూ ఒక్కొక్క రాయిని ఇలా ఇస్తుంటే అది నీటి మీద తగిలి తగిలి ఎగిరి ఎగిరి అవతలికి వెళ్ళి అప్పుడు మునుగుతుంది. అతను వెళ్తున్నప్పుడు అంతా సన్లైట్కి మెరుస్తుంది. అది ఆ మెరుపులు చూసి ఆనందిస్తూ అలా విసురుకుంటూ వచ్చాడు. లాస్ట్కి ఎన్ని మిగిలాయంటే 5 రాళ్ళు. 35లో ఎన్ని మిగిలాయి? 5 రాళ్ళు. ఇంటికి వస్తున్నప్పుడు ఒక పెద్ద ఆయన చూశాడు, ఏమిట్రా నీ చేతిలో ఉన్నామంటే, ఏముంది పెదనాన్న, ఏమి లేదు, మెరిసే రాళ్ళు దొరికాయి అంతేనాడు. ఇట్లా ఇట్లా అని పిలిచాట. చూస్తే ఒరే ఎక్కడ దొరికాయి నీకు అని అంటే, ఎందుకు నాన్న వీటి గురించి పెద్ద ఆశ్చర్యపోతున్నావు అని అంటే, పిచ్చోడా వీటి విలువ నీకు తెలీదు ఏంటి, వీటికి విలువ, మెరిసే రాళ్ళకి విలువ ఏంటి అని అంట. బుద్ధిహీనుడా ఇవి డైమండ్స్ అన్నాడు. డైమండ్సా అంటే ఏం చేయాలి, ఏం చేయాలా రా చూపిస్తాను అని చెప్పి కంసాల వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళాడు. అక్కడ గోల్డ్ స్మిత్ చెప్పాడట, సార్ సార్ ఎక్కడ దొరికాయి సార్, 5 ఉన్నాయా, ఇంకేమైనా ఉన్నాయా, మీకు ₹1,00,000 ఇస్తానట. వీడికి మతిపోయింది, ఏడుస్తున్నాడట. అరే అమ్మ అని చెప్పి ఊపిరి బిగబట్టి ఏడుస్తుంటే, బాబు ఏడవక నాయన, 2 లక్షలు ఇస్తానులేనట. ఇంకా ఏడుస్తున్నాడు. వీడు ఏడ్చేది దేని కొరకు, 30 పోయినందుకు. ఇక్కడ షాప్ అతనికి అర్థం కావట్లేదు. బాబు పోలీసులు వస్తారు, ఎక్కువ ఏడవకు, 3 లక్షలు ఇస్తాను పో అన్నాడట. గుక్క పట్టి ఏడుస్తున్నాడట. నాయనా
నీ ఏడ్పులు విని ఆ వాళ్ళు వీళ్ళు వస్తే ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఈ రాళ్ళ గురించి చెప్తారు. నాయన నువ్వు ఏం పట్టించుకో, కానీ ఇదిగో మళ్ళా ఏడవకు, సైలెంట్గా వెళ్ళిపోతాను చెప్తున్నాను, 5 లక్షలు ఇస్తాను పో అన్నాడట. ఇంకా గొక్కబట్టి ఏడుస్తున్నాడు. అతను చెప్పాడంటే, బాబు నాకు అర్థం కావట్లేదు, నా దగ్గర అయితే డబ్బు లేదు, 5 కంటే ఎక్కువ ఇవ్వను, నీకేమైనా కావాలంటే బయటికి వెళ్ళి అమ్ముకోపో అని చెప్పానంట. అప్పుడు ఏడుస్తాను, సార్ వాటి కొరకు ఏడవట్లేదు సార్. మరి దేని కొరకు? 35 దొరికాయి, కానీ ఎన్ని పారేశాను? 30 పారేసుకున్నాను సార్. ఏం చేసావు నాయన? 30 ఎక్కడున్నాయి చెప్పు, నేను వెళ్ళి ఎత్తుకుంటాను, 10 మంది పని వాళ్ళని పెట్టి ఎత్తుకుతాను అంటే, సార్ దొరికే దగ్గర పారేయలేదు సార్. మరి ఎక్కడ పడేసావు? ఇలా ఇసిరితే ఇలా ఎగురుతూ నదిలోకి వెళ్ళి పడ్డాయి సార్. క్రికెట్ బాల్ ఇసిరినట్టు ఇసిరాను సార్. మతి లేనోడా, క్రికెట్ బాల్ లాగా ఇసురుతావా? ఇసిరావు, పొలాల్లో ఇసురుంటే దొరికి ఉండేవి, నదిలో ఎలా ఇసిరావు నీవంటే, సార్ నేను అనుకోలేదు దీని విలువ ఇంత ఉంటుందని అర్థం చేసుకోలేదు. అలాగే 35 సంవత్సరాలు వచ్చేదాకా కొందరికి బల్బ్ వెలగదు. ఒక్కొక్క సంవత్సరం ఒక డైమండ్ కంటే విలువైందని తెలుసుకోరు. ఒక్క సంవత్సరం నీ జీవితంలో ఒక డైమండ్ కంటే విలువైంది. నీ జీవితం 35 ఏళ్ళు వచ్చిన తర్వాత ఒక సంవత్సరం యొక్క విలువ, ఒక దినం యొక్క విలువ, దేవుడు నీకు జీవితానికి ఇచ్చిన విలువ అర్థమై అప్పుడు తలబట్టుకుని ఏడ్చిన వాళ్ళు ఎంతోమంది ప్రపంచంలో ఇప్పటికీ ఏడుస్తూనే ఉన్నారు. ఎంత విలువైన రోజులు పాటు చేసుకున్నాను, ఎంత విలువైనటువంటి సమయాన్ని పాటు చేసుకున్నాను, ప్రేమాయణం దోమాయణం అనుకుంటూ అనవసరంగా నా జీవితాన్ని వేస్ట్ చేసుకున్నానే, అనవసరంగా నేను సాధించలేకపోయానని. దయచేసి అన్నీ పోయిన తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకునే పద్ధతి వదిలి పద్ధతి మార్చుకుందాం. ప్రతి దినము దేవుడు మనకి ఇస్తున్నాడంటే దాన్ని విలువైనదిగా వాడుకోవాల్సిన అవసరం మన మీద ఉంది అన్నవారు గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లించారు. Change your mind, change your life. It's more valuable. Every day in your life, single day is the most valuable day that God has given you. నీ జీవితంలో ప్రతి రోజు కూడా ఎంతో విలువైనది దేవుడు నీకు అనుగ్రహించిన రోజు. This young man cried and wept, but nothing he got it back. ఆ యవనస్తుడు ఎంతగానో ఏడ్చాడు, కానీ ఏది కూడా తిరిగి పొందుకోలేకపోయాడు. ఆ విలువ తెలిసినప్పుడు దాని గురించి పశ్చాత్తాపడడం కంటే దేవుని వాక్యం చెప్తున్నప్పుడే విలువ తెలిసిన జీవితాన్ని జీవిద్దాం. మనము యేసు రక్తం చేత కొనబడ్డాం. ఈ రోజుల్లో కనిపిస్తున్నటువంటి ప్రేమికుల మధ్యలో ఉన్న ప్రేమ ఏదో తెలుసా? ఈరోస్ అంటే డిమాండ్తో కూడింది. నాకు లోబడు, నేను చెప్పింది చెయ్యి, నేను రమ్మన్న దగ్గరికి రా, నేను చెప్పినట్టుగా జీవించు అనేటువంటి ప్రేమ. ఇది మరి శాశ్వతంగా ఉండేది కాదు. అది యవన కాలం అయిపోగానే అదో పక్కకి ఎగిరిపోతుంది. చాలామంది ప్రేమల్లో అటువంటి ప్రేమలు కలిగి ఉంటారు. నో, మరి భార్య భర్తల మధ్యలో ఎలాంటి ప్రేమ ఉండాలి? అగాపే ప్రేమ కలిగి ఉండండి. నిస్వార్థముగా నీ భార్య కనుక, నీ భర్త కనుక, మీ ఇద్దరి మధ్యలో నిబంధనలు జరిగాయి కనుక ప్రేమ కలిగి ఉండండి. డబ్బును ఆధారం చేసుకుని ప్రేమించొద్దు, అందం ఆధారం చేసుకుని ప్రేమించొద్దు. నువ్వు ఒక నిజాయితీ పరుడుగా నీవు డిమాండ్స్ లేకుండా ప్రేమ కలిగి ఉండేటువంటి ప్రేమ యేసయ్య ప్రేమ. ఆ ప్రేమ కలిగి ఉండడానికి ప్రయత్నించాయి. తల్లి తన బిడ్డను చూసి డిమాండ్ చేసి ప్రేమించింది. నేను జర్మనీ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ నల్లగా ఉండేటువంటి ఒక ఆఫ్రికన్ని పెళ్లి చేసుకుంది. ఒక తెల్లని, ఒక దూతలా కనబడే ఆవిడ. నల్లని దూత, తెల్లని దూత ఒకే ఇంట్లో ఉన్నారు. అది అర్థం కాక చాలామంది తలగొక్కుంటున్నారు. అమ్మా అసలు ఈయన నువ్వు ఎలా చేసుకున్నావమ్మా అని. వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటే నీకేం రోగం అని నేను అడిగాను. వాళ్ళ దేవుడు మనసులు కలిపితే నీకేమైనా రోగం వచ్చిందా? నువ్వు మంచిగా ఉండొచ్చు కదా. వాళ్ళ మనసులు దేవుడు కలిపాడు, వివాహం అయింది. వాళ్ళకి తగినట్టుగానే ఒకడు నల్లగా పుట్టాడు, ఒకడు తెల్లగా పుట్టాడు. ఇద్దరు పిల్లల్ని ఆ తల్లి చెరోగు చేతిలో ఎత్తుకొని ఇద్దరికి ఆహారం తినిపిస్తుంది. ఇద్దరు కవలలు పుట్టారు. కవలలు పుట్టడంలో కూడా ఒకడు తండ్రికి, ఒకడు తల్లికి అన్నట్టుగా చెరొక రంగులో పుట్టారు. పుట్టినప్పుడు వీళ్ళిద్దరు ఫోటోలు చూసే వాళ్ళతో సహా, ఏంటి వీళ్ళిద్దరు ఒక తల్లి బిడ్డలేనా, ఒక తల్లి బిడ్డలేనా, వాళ్ళకి అర్థం కావట్లేదు, తలగొక్కుంటున్నారు. నేను చెప్పాను, దేవుడు వారిని దీవించాడు. సో ఆ తల్లి ఇద్దరిని సమానంగా ప్రేమిస్తుంది. రంగు చూసి ప్రేమించట్లా, ఆ బిడ్డల అందాన్ని చూసి ప్రేమించట్లా, ఆ బిడ్డలు తన బిడ్డలు కాబట్టి ప్రేమిస్తుంది. యేసయ్య కూడా నువ్వేదో గొప్పవాడు అని, ఏదో ధనవంతుడు అని ప్రేమించడు, కానీ ఆయన రక్తంలో కడగబడినందుకు నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు అని తప్పితే గట్టిగా దేవుని స్తోత్రాలు చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు గొప్ప వ్యక్తివని కాదు, కానీ నువ్వు ఆయన బిడ్డవని ప్రేమిస్తున్నాడు. ఈరోజు ఆయన ప్రేమలో నువ్వు జీవించాలని మనసు ఉన్నట్లయితే నీ చేతిని పైకెత్తు. ప్రభా, అగాపే లవ్ నాకు కావాలి. నా ఇంట్లో నా బిడ్డల మధ్యలో అగాపే లవ్ ఉండాలి. నిస్వార్థమైన ప్రేమ కలిగి ఉండాలి. Keep one hand on your chest, one hand to the Lord. ఒక చేతిని గుండె పైన పెట్టండి, ఒక చేతిని ప్రభువుపై పెట్టండి. Father, touch my life, Lord. తండ్రి, నా జీవితాన్ని తాకు ప్రభువా. Let me have a love of God. నేను దేవుని ప్రేమను కలిగి ఉంటానికి సహాయం చేయండి. Let me not fall into the worldly love. ఈ లోకానుసారమైన ప్రేమలో నేను పడిపోకుండా let me follow the love of God. నేను దేవుని ప్రేమనే వెంబడించాలి తండ్రి. Let me not fall into this world. ఈ లోకాన్ని నేను వెంబడించకుండా చేయండి. Let me not follow the lust of eye, lust of flesh, the pride of life. నేను నేత్రాసన గాని, శరీరాసన గాని, జీవబడంబాన గాని నేను వెంబడించను ప్రభువా. Let me follow my Jesus
Jesus Christ. నేను నా యేసు క్రీస్తును మాత్రమే వెంబడిస్తాను. Let me follow my precious Jesus. నా విలువైన ప్రముఖమైన యేసును మాత్రమే నేను ప్రేమిస్తాను. Father, teach me how to use every day. ప్రతిదినం ఎలా వాడుకోవాలో తండ్రి నాకు నేర్పించండి. Let me not waste my days. నా దినములను నేను వృధా చేసుకోకూడదు Let ప్రభువా. me not look into the world and waste my years. నేను లోకములోనికి చూస్తూ సంవత్సరాలు నేను వృధాగా పోగొట్టుకోకూడదు Lord, తండ్రి. this many days I lost many things, Lord. ప్రభువా, ఇన్ని దినాలు నేను ఎన్నో పోగొట్టుకున్నాను ప్రభువా. Forgive me, God. నన్ను క్షమించుము తండ్రి. Wash me, God. నన్ను కడుగుము ప్రభువా. Cleanse me, God. నన్ను శుద్ధినిగా చేయము తండ్రి. Fill me with the Holy నీ Spirit. పరిశుద్ధాత్మతో నన్ను నింపండి తండ్రి. Change me, Lord, my నన్ను God. మార్చుము దేవా దేవుని Anoint స్తోత్రం. me, Holy Spirit. పరిశుద్ధాత్మను నన్ను అభిషేకించండి. Lord, fill me with agape love. దేవా నన్ను అగాపే ప్రేమతో నింపండి తండ్రి. Fill me with agape love. అగాపే ప్రేమతో నన్ను నింపుము ప్రభువా. I don't want the love, eros love, ఈ Lord. రోజు ప్రేమ నాకు అక్కర్లేదు తండ్రి. I don't like to live in that worldly love. ఈ లోకానుసారమైన ప్రేమలో ఉండడం నాకు ఇష్టం లేదు ప్రభువా. Let me live and walk in the love of God. నేను దేవుని ప్రేమలోనే నడిచి జీవించడానికి సహాయం చేయండి. The love of agape love. అగాపే ప్రేమ నేను కలిగి ఉండాలి దేవా. Jesus, you showed your holy love on the cross. యేసయ్యా, నీ పరిశుద్ధమైన ప్రేమను నీవు సిలువలో నా కొరకు చూపించావు తండ్రి. You showed your love for me. నీవు నా కొరకు అటువంటి గొప్ప ప్రేమను కలిగి I ఉన్నావు. love you, Jesus. యేసయ్యా, నిన్ను I ప్రేమిస్తున్నాను. love you, Jesus. యేసు, నిన్ను ప్రేమిస్తున్నాను. Teach us to understand and follow the real love. నిజమైన ప్రేమను మేము గ్రహించి దాన్ని వెంబడించే కృప మాకు In దయచేయండి. Jesus' mighty name we pray. యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Hallelujah.